ఏం చేస్తుండే మీ పెద్దోడు చదువుకునే రోజులలో అవారకు తిరుగుతుండే. మా పెద్దోడు చూడు యుఎస్లో జాబ్ చేస్తుండు, మా చిన్నోడు అదే యుఎస్లో చదువుకుంటుండు. అయినా పెంపకం మీద ఉంటుంది ఏమున్నా, పెంపకం మంచిగా ఉంటే ఇట్లా ఎందుకు ఉంటుంది? ఆడొకడో యుఎస్కి వస్తే మా ఇంటికి వచ్చి ఎందుకు చెప్తున్నావు? ఎప్పుడు చూడు నీ కొడుకుల గురించి డప్పు కొట్టుకున్నాడేనా? నన్నెందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? ఇవన్నీ చేయడం వల్ల నీకేమొస్తుంది? అరే నువ్వు కూడా అలా లెక్క కావాలని చెప్తున్నా, మంచి బాగుపడాలి. ఆన లెక్క కావాలి ఈ లెక్క కావాలని ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం కావాలో నాకు క్లారిటీ ఉంది. ఏం కాకపోయినా ఏదో ఒక జాబ్ చేసుకొని బతుకుతా. ఒకడు బాగుపడాలని కోరుకునేటోడు ప్రతిసారి ఇంటికి వచ్చి గుచ్చి 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 ఇన్సల్ట్ చేయడు. నీ లెక్క ఇంత మాట్లాడుతున్నావు కదా, నువ్వేం చేసినావు? మాకు రావాల్సిన ఆస్తి కూడా నువ్వే తీసుకున్నావు. ఇలా మంచి సెటిల్ అయ్యి వచ్చి మాకు నీతులు చెప్తున్నావా? ఆ రోజుగా నువ్వు ఆస్తి తెంగిపోయిపోయింటే మేము కూడా మంచి సిచ్యువేషన్లో ఉండేటోళ్ళం. నేను కూడా మంచి స్కూల్ చదివేటోని, మంచి కాలేజ్ చదివేటోని. నీ కొడుకు లెక్క యూఎస్ పోయి చదివేటోని. ఇంత తిడుతున్నా ఇంట్లో కూర్చొని సిగ్గు లేకుండా ఉన్నావు చూడు, నీకుండాలి ఫస్ట్. రే నీతోనేరా మాట్లాడుతుంది, చూసినావా? నేను మాట్లాడుతున్నా వినిపించుకోడు. రే నీతోనేరా ఏం మాట్లాడేదా? అదే జాబ్కి ట్రై చేస్తున్నా, ఈ మంత్లోకి వచ్చేస్తా జాబు.